దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. సున్నా అనే సంఖ్య గురించి మాట్లాడితే ఇది మన జీవితంలో ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. సున్నా లేకపోతే మనం ఇప్పుడు చూస్తున్న గణితం, సైన్స్, టెక్నాలజీ ఇలా ఏది సాధ్యం కాదు. సున్నాని ఎవరు కనుగొన్నారు, ఎప్పుడు కనుగొన్నారు, ఒకవేళ సున్నా లేకపోతే ఏం జరిగేది అనే విషయాలను వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో చరిత్ర, సైన్స్, ఫిలాసఫీ మూడు కోణాలు ఆసక్తికరంగా ఉంటుంది. మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. సున్నా అనే ఆలోచన మొదట భారతదేశంలో పుట్టిందని చాలామంది శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చెబుతారు. సున్నా అనేది కేవలం ఒక సంఖ్య కాదు, ఒక ఫిలాసఫీ, ఒక గణిత సాధనం. దీన్ని మొదటగా ఒక సంఖ్యగా గణితంలో వాడే విధంగా నిర్వచించిన వాడు బ్రహ్మగుప్త అనే భారతీయ గణిత శాస్త్రవేత్త. ఇతను 7వ శతాబ్దంలో అంటే 628 సిఈలో బ్రహ్మస్ఫుట సిద్ధాంత అనే గ్రంథంలో సున్నాని ఒక సంఖ్యగా నిర్వహించాడు. సున్నాతో గణిత లెక్కలు ఎలా చేయాలో, దాని లక్షణాలేంటో కూడా చెప్పాడు. ఉదాహరణకు, ఒక సంఖ్యకు సున్నాని కూడితే ఆ సంఖ్య మారదు. ఒక సంఖ్యను సున్నాతో గుణిస్తే సున్నా వస్తుందని రూల్స్ పెట్టాడు. కానీ సున్నాతో సున్నాని భాగిస్తే ఏమవుతుందనే దానిపై ఇతని లెక్కలు కొంచెం తప్పుగా ఉన్నాయి. ఆధునిక గణితంలో సున్నాతో భాగించడం అసాధ్యమని చెప్పారు. బ్రహ్మగుప్తకు ముందు 5వ శతాబ్దంలో ఆర్యభట్ట అనే గణిత శాస్త్రవేత్త సున్నాని ఒక ప్లేస్ హోల్డర్గా వాడారు. అంటే 10, 100 లాంటి సంఖ్యలో స్థానం ఖాళీగా ఉందని చూపించడానికి ఒక గుండ్రని గుర్తు వాడారు. ఈ గుర్తు శూన్య అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏమీ లేకపోవడం లేదా ఖాళీ అని. సున్నా అనే ఆలోచన భారతదేశంలో మొదలైన దీనికి ముందు కూడా కొన్ని నాగరికతలో సున్నా లాంటి గుర్తులు వాడారు. ఉదాహరణకు, బాబిలోనియన్లు 300 బీసీఈలో తమ సెక్సాజెసిమల్ సంఖ్య వ్యవస్థలో ఒక ఖాళీ స్థలాన్ని సూచించడానికి 2 వాలుగా ఉండే గుర్తులను వాడారు. కానీ వీళ్ళు సున్నాని ఒక సంఖ్యగా చూడలేదు, కేవలం ప్లేస్ హోల్డర్గా మాత్రమే వాడారు. అలాగే మయన్ నాగరికత వాళ్ళు 4వ శతాబ్దంలో తమ క్యాలెండర్ వ్యవస్థలో సున్నాని ఒక సెల్ ఆకారంలో వాడారు. కానీ సున్నా కూడా ఒక సంఖ్యగా కాకుండా కేవలం ఖాళీ స్థలాన్ని సూచించడానికి వాడబడింది. భారతదేశంలోని సున్నా ఒక సంఖ్యగా గణితంలో వాడే ఒక ముఖ్యమైన భాగంగా అభివృద్ధి చేయబడింది. బాక్సాలే మాన్యుస్క్రిప్ట్ అనే ఒక పురాతన భారతీయ గ్రంథం 3వ లేదా 4వ శతాబ్దంలో రాసినట్టు కార్బన్ డేటింగ్ ద్వారా తెలిసింది. సున్నాని ఒక బిందువు రూపంలో చూపించింది. ఇది సున్నా యొక్క అతి పురాతన రికార్డు అని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సున్నా భారతదేశం నుంచి ఎలా ప్రపంచమంతా వ్యాపించిందంటే, ఈ ఆలోచన మొదట 8వ శతాబ్దంలో అరబ్ దేశాలకు చేరింది. పర్షియన్ గణిత శాస్త్రవేత్త మహమ్మద్ ఇబ్నా మూసా ఆల్ ఖ్వారిజ్మీ భారతీయ గణిత గ్రంథాలను అరబిక్లోకి అనువదించాడు. ఇతను ఆల్ జబార్ అనే గణిత శాఖకు పునాది వేశాడు. దీన్ని ఇప్పుడు ఆల్జీబ్రా అంటాం. సున్నా లేకపోతే ఆల్జీబ్రా రాదు. ఆల్ ఖ్వారిజ్మీ రాసిన ఆల్గోరిథ్మాటి న్యూమోరో ఇండోరం అనే గ్రంథం 12వ శతాబ్దంలో లాటిన్లోకి అనువదించబడింది. ఈ గ్రంథం ద్వారా సున్నా యూరప్కు చేరింది. ఇటలీ గణిత శాస్త్రవేత్త ఫిబోనాచి అతని లిబర్ అబసి గ్రంథం ద్వారా హిందూ అరబిక్ సాంఖ్య వ్యవస్థను యూరోప్లో ప్రచారం చేశాడు. ఈ వ్యవస్థలో సున్నా ఒక కీలక భాగం. ఫిబోనాచి ఈ ఆలోచనను ఉత్తర ఆఫ్రికాలో అరబ్ వ్యాపారం నుంచి నేర్చుకున్నాడు. 13వ శతాబ్దం నాటికే సున్నా యూరోప్లో స్థిరపడింది. కానీ అందరూ దీన్ని సులభంగా ఒప్పుకోలేదు. కొందరు దీన్ని సాతాను సంఖ్య అని అనుకుంటారు. ఎందుకంటే ఏమీ లేని ఆలోచన గ్రీకు ఫిలాసఫీలోని అరిస్టాటిల్ సిద్ధాంతాలకు వ్యతిరేకం. సున్నా లేకపోతే ఏం జరిగేది అనే ప్రశ్నకు వస్తే ఇది చాలా ఆసక్తికరమైన అంశం. సున్నా లేకపోతే మన గణిత వ్యవస్థ పూర్తిగా భిన్నంగా ఉండేది. రోమన్ సంఖ్యలు గుర్తున్నాయా? రోమన్ 1, రోమన్ 2, రోమన్ 3, రోమన్ 4 లాంటివి. ఈ వ్యవస్థలో సున్నా లేదు. దీనివల్ల పెద్ద సంఖ్యలను రాయడం, లెక్కలు చేయడం చాలా కష్టం. ఉదాహరణకు 100 అని రాయాలంటే సి అని రాయాలి. కానీ 101, 1001 లాంటి సంఖ్యలను రాయడం అని గందరగోళంగా ఉంటుంది. సున్నా లేకపోతే డెసిమల్ సిస్టమ్ రాదు. ఈ సిస్టమ్ లేకపోతే ఆల్జీబ్రా, కాల్సులస్ లాంటి గణిత శాఖలు అభివృద్ధి కావు. కాల్సులస్ లేకపోతే ఇసాక్ న్యూటన్, లిబ్నిస్ లాంటి శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలు చేయలేకపోయేవాళ్ళు. సున్నా లేకపోతే కంప్యూటర్లు ఉండేవి కావు. ఎందుకంటే కంప్యూటర్లు బైనరీ సిస్టంపై ఆధారపడతాయి. అంటే 0, 1లతో పనిచేస్తాయి. సున్నా లేకపోతే ఈ బైనరీ కోడ్ రాదు. బైనరీ కోడ్ లేకపోతే ఆధునిక కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ లాంటివి ఊహించడం కష్టం. సున్నా లేకపోతే ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినేది. ఉదాహరణకు, బ్యాంక్ బ్యాలెన్స్లో సున్నా లేకపోతే డబ్బులు ఎంత ఉన్నాయో ఖచ్చితంగా చెప్పడం కష్టం. 100 రూపాయలు, 1000 రూపాయలు లాంటి సంఖ్యను సరిగ్గా రాయలేం. సున్నా లేకపోతే ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ సిస్టమ్ గందరగోళంగా ఉండేది. సున్నా లేకపోతే సైన్స్లో కూడా చాలా సమస్యలు వచ్చేవి. ఉదాహరణకు, ఫిజిక్స్లో సున్నా ఒక ముఖ్యమైన భాగం. డెస్కార్టెస్ కార్టెసియన్ కోఆర్డినేటివ్ సిస్టంలో సున్నా అనే పాయింట్ లేకపోతే గ్రాఫ్లో రాయడం కష్టం. గ్రాఫ్లో లేకపోతే ఫిజిక్స్, ఇంజనీరింగ్ లాంటి రంగాలు అభివృద్ధి కావు. అలాగే సున్నా లేకపోతే నెగిటివ్ సంఖ్యల భావన రాదు.
నెగిటివ్ సంఖ్యలు లేకపోతే ఆధునిక ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్ లాంటివి ఊహించడం కష్టం. సున్నా లేకపోతే అంతరిక్ష పరిశోధన, రాకెట్ ట్రాజెక్టరీలు, ఆర్బిటాల్ క్యాలిక్యులేషన్ లాంటివి సాధ్యం కాదు. సున్నా లేకపోతే ఫిలాసఫీ కూడా భిన్నంగా ఉండేది. భారతదేశంలో సున్నా అనే ఆలోచన శూన్యత, నిర్వాణం లాంటి ఫిలాసఫీ నుంచి పుట్టింది. హిందూ, బౌద్ధ ఫిలాసఫీలో శూన్యత అనే కాన్సెప్ట్ చాలా ముఖ్యం. సున్నా లేకపోతే ఈ ఫిలాసఫీలు కూడా పూర్తి భిన్నంగా మారేవి. సున్నా అనేది కేవలం గణిత సంఖ్య కాదు, ఒక ఆలోచన, ఒక తాత్విక భావన. ఈ భావన లేకపోతే మానవ ఆలోచన విధానం సృజనాత్మక బాగా పరిమితంగా ఉండేది. సున్నా ఆవిష్కరణ ఒక వ్యక్తి లేదా ఒక దేశం వల్ల మాత్రమే జరిగింది అని చెప్పడం కష్టం. బాబిలోనియన్లు, మాయన్లు, భారతీయులు ఈ ఆలోచనను వేరువేరు రూపాలు అభివృద్ధి చేశారు. కానీ భారతదేశంలోనే సున్నా ఒక సంఖ్యగా, గణితంలో కీలక భాగంగా మారింది. ఈ ఆవిష్కరణ లేకపోతే మన ఆధునిక ప్రపంచం ఊహించడం కష్టం. సున్నా అనేది ఒక సాధారణ గుర్తు కాదు, మానవాళి ఆలోచనలకు, సైన్స్కు, టెక్నాలజీకి ఒక పునాది. ఈరోజు మనం కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, అంతరిక్ష పరిశోధనలు, ఆర్థిక వ్యవస్థలు ఇలా అన్నింటినీ సున్నా మీద ఆధారపడి చేస్తున్నాం. సున్నా లేకపోతే ఈ ఆధునిక ప్రపంచం ఉండేది కాదు. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో దూతా మీడియా. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutta Media.